Good morning, students. Today our topic is NLM. NLM means Newton's laws of motion. NLM. NLM. Newton's laws of motion. Who invented gravity? Sir Isaac Newton invented gravity. Sir Isaac Newton invented gravity. We have three Newton laws. First law is inertia. Inertia అంటే తెలుగులో బద్ధకం అంటే కదలకుండా ఉండేదాన్ని మనం inertia అంటాం. Inertia is three types. ఒక బాడీ పైన మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లో, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ ఇనర్షియా మీన్స్ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లో, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటుంది. అన్లెస్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ అనేది మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లో, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇనర్షియా. ఈ ఇనర్షియాని ఫస్ట్ ప్రపోజ్ చేసింది గెలీలియో. ఇనర్షియాని ఐజాక్ న్యూటన్ కన్నా ముందు గెలీలియో అని ఆయన ప్రపోజ్ చేశాడు. అందుకని ఇనర్షియాకి అనదర్ నేము గెలీలియోస్ లా ఆఫ్ ఇనర్షియా. Inertia is three types. First one, inertia of rest. Second one, inertia of motion. Third one, inertia of direction. For example, a carpet is beaten with a stick. Only dust particles comes out. ఇది మనందరికీ తెలిసిందేనండి. మన ఇంట్లో కార్పెట్స్ ఉంటాయి. ఆ కార్పెట్ని మనం స్టిక్తో కొడితే ఏమవుతుంది? ఓన్లీ డస్ట్ పార్టికల్స్ కమ్స్ అవుట్. కార్పెట్ రిమైన్స్ సేమ్. దిస్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఏ ట్రీ బ్రాంచ్ ఈజ్ షేకెన్, మనం ఒక ఫ్రూట్స్ ఉన్న ట్రీ బ్రాంచ్ని షేక్ చేస్తే ఓన్లీ ఫ్రూట్స్ అండ్ లీవ్స్ ఆర్ డిటాచ్డ్. అంటే ఫ్రూట్స్ లీవ్స్ అనేవి కింద పడతాయి. ఆ బ్రాంచ్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కార్ స్టార్ట్ సడన్లీ, మనం కార్ని సడన్గా స్టార్ట్ చేస్తే వి జర్క్ బ్యాక్వర్డ్. సెకండ్ ఎగ్జాంపుల్, సెకండ్ వన్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇది మన అందరికీ తెలిసిందే. మనం రన్నింగ్ బస్సులో ఉన్నప్పుడు లేదా రన్నింగ్ కార్లో ఉన్నప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? we fall forward direction. This is inertia of motion example. Next, inertia of direction. మనం కర్వ్డ్ పాత్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఇలా సైడ్ వేసి పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది మన మనందరూ రియల్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసేది. మనం కర్వ్డ్ పాత్లో ట్రావెల్ చేసేటప్పుడు మనం ఇలా సైడ్ వేస్కి ఈ సైడ్ కానీ ఇలా సైడ్ వేస్కి పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. దిస్ ఈజ్ డ్యూ టు ఇనర్షియా. ఈ ఇనర్షియా అనేది న్యూటన్స్ ఫస్ట్ లా. ఈజ్ కాల్డ్ ఇనర్షియా. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఆర్ quantity of motion. Quantity of motion is called force. Quantity of motion నుంచి కూడా మనం ఫోర్స్ని డిరైవ్ చేయొచ్చు. ఫోర్స్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ మోషన్. F equal to d/dt of p. d/dt అంటే ఇది డిఫరెన్షియేషన్ అనేది మీకు మ్యాథమెటిక్స్లో యూజ్ అవుతుంది, ఇంటర్మీడియట్లో వస్తుంది. d/dt మీన్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. మొమెంటం టూ టైప్స్. ఇనిషియల్ మొమెంటం, ఫైనల్ మొమెంటం. d/dt మీన్స్ ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం, చేంజ్ ఇన్ మొమెంటం. ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. చేంజ్ ఇన్ మొమెంటం అని మనం డెల్టా పీతో కూడా డినోట్ చేయొచ్చు. డెల్టా పీ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం.
delta p equal to final momentum minus initial momentum, d by dt of pf minus pa. Momentum means the product of mass and velocity. pf అంటే final momentum mv, initial momentum mu, final momentum mv, initial momentum mu, d by dt of, దీనిలో m అనేది కాన్స్టెంట్, d by dt of v minus u, d by dt of v minus u. Rate of change of velocity, this indicates rate of change of velocity. Acceleration means the rate of change of velocity with respect to time. దీని నుంచి f equal to ma అని ఇలా రాసుకోవాలి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. యాక్సలరేషన్ ఎలా రాయొచ్చు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం, v minus u by 2, v minus u by 2. In this v means final velocity, u means initial velocity. v final velocity, u initial velocity. d by dt of u, rate of change of velocity. Rate of change of velocity means it is acceleration. f equal to ma. Force formula, pushing or pulling of, force definition, pushing or pulling of an object is called force, or another definition, the product of mass and acceleration is called force. The product of mass and acceleration is called force. Force formula, f equal to ma. Another formula, f equal to m of v minus u by t. f is equal to m of v minus u by t. మనకి యాక్సలరేషన్ ఫార్ములా a ఈక్వల్ టు v మైనస్ u by t. ఈ ఏ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే f ఈక్వల్ టు m ఆఫ్ v మైనస్ u by t. ఫోర్స్ అనదర్ ఫార్ములా, f ఈక్వల్ టు m ఆఫ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2s. m ఆఫ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2s. ఇది మనకి కైనమెటిక్స్లో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2s ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా నుంచి మనం యాక్సలరేషన్కి ఫార్ములాని ఇలా డినోట్ చేసుకోవచ్చు. ఏ సైడ్ ఉంటే ఈ 2s అనేది డివిజన్లోకి వస్తే a ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2s. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే f ఈక్వల్ టు m ఆఫ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2s. దిస్ ఈజ్ యాక్సలరేషన్, దిస్ ఈజ్ ఫోర్స్, అనదర్ ఫార్ములా. దిస్ ఈజ్ ఫోర్స్, అనదర్ ఫార్ములా. ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా అండ్ న్యూటన్ అండ్ డైన్ రిలేషన్. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా అండ్ న్యూటన్ అండ్ డైన్ రిలేషన్. ఫస్ట్ వాట్ ఈజ్ ఫోర్స్ ఫార్ములా? f ఈక్వల్ టు ma. SI యూనిట్ ఆఫ్ మాస్, మాస్ SI యూనిట్ kg, యాక్సలరేషన్ SI యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ SI యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం డైమెన్షనల్ ఫార్ములాని LMTలో మెజర్ చేస్తాం. ఎందుకని దీన్ని LMTలో మెజర్ చేస్తాం అంటే దీస్ ఆర్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఫస్ట్ వన్ లెంత్, సెకండ్ వన్ మాస్, థర్డ్ వన్ టైం. దీనిలో మనకి m మీన్స్ లెంత్, లెంత్ మీన్స్ l పవర్ 1. ఇక్కడ దీని పవర్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టండి. ఇది m పవర్ 1. హియర్ m మీన్స్ లెంత్, లెంత్ మీన్స్ l పవర్ 1. దీనిలో కేజీ అనేది మాస్ని రిప్రజెంట్ చేస్తుంది. మాస్ ఈజ్ m పవర్ 1. 1/s స్క్వేర్ మీన్స్ దిస్ ఇండికేట్స్ టైం. 1/s స్క్వేర్ మీన్స్ t పవర్ మైనస్ 2, t పవర్ మైనస్ 2. మనం ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములాని ఇలా డినోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా. SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్, CGS యూనిట్ ఈజ్ డైన్. CGS యూనిట్ ఈజ్ డైన్. సేమ్ ఫార్ములా, f ఈక్వల్ టు ma. ఫోర్స్కి SI యూనిట్ న్యూటన్, 1 న్యూటన్ ఈక్వల్ టు SI యూనిట్ ఆఫ్ మాస్ kg, SI యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 1 kg having 1000 grams. 1 kg having 1000 grams. 1 meter having 100 centimeters. 1 meter having 100 centimeters. 1 kilogram having 1000 grams. 1 meter having
100 centimeters. 100 centimeters మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేసాం. బై s square మీన్స్ సెకండ్ స్క్వేర్. 1000 మీన్స్ 10 cube. 100 means 10 square. 100 means 10 square. 10 cube 10 square. Gram centimeter per second square. This is in the form of a power m into a power n. ఇది మనకు మ్యాథ్స్ ఫార్ములా అండి. a power m into a power n. a power m plus n. 10 power 3 plus 2. Gram centimeter per second square. 10 power 3 plus 2. 10 power 5. Gram centimeter per second square means it represents dyne. It is dyne. 10 power 5 dyne. 1 Newton equal to 10 power 5 dyne. 1 dyne equal to 10 power minus 5 Newton. ఇది సైడ్కి వస్తే ఏమవుతుందంటే 1/10 power 5. 1/10 power 5 means 10 power minus 5 Newton. Okay. Force is a vector quantity. Once listen student, inertia is 3 types. Inertia of rest, inertia of motion, inertia of direction. Inertia of rest lo most important, a carpet is beaten with a stick. Only dust particles comes out. Carpet remains same. This is inertia of rest example. Another most important example in inertia of rest, if a car starts suddenly with jerk backward. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ మోషన్. ఇది మన అందరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ఎప్పుడైనా బస్సులో కానీ ఏదైనా వెహికల్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? ఇఫ్ ఏ డ్రైవర్ అప్లైస్ సడన్ బ్రేక్ వి ఫాల్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. థర్డ్ వన్ ఎనర్జీ ఆఫ్ డైరెక్షన్. మనందరం కూడా రియల్ లైఫ్లో ఎప్పుడైనా కర్వ్డ్ పాత్రలో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ అనేది కర్వ్డ్ పాత్రకి ఇలా టర్న్ అయినప్పుడు ఏమవుతుంది? వి ఫాల్ సైడ్ వేస్. మనం ఆ సైడ్ వేస్కి ఇలా పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ఎనర్షియా ఆఫ్ డైరెక్షన్. నెక్స్ట్ న్యూటన్ సెకండ్ లా ఆర్ క్వాంటిటీ ఆఫ్ మోషన్. న్యూటన్ సెకండ్ లా అనే ఫోర్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. దీని డెరివేషన్ f ఈక్వల్ టు d/dt ఆఫ్ p, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ఇది d/dt మీన్స్ డిఫరెన్షియేషన్. హియర్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఏ డిక్రీజింగ్ ఫంక్షన్. యాక్చువల్లీ డిఫరెన్షియేషన్ మీన్స్ డిక్రీజింగ్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ మీన్స్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇవి మీకు మనం ఐఐటి ఫిజిక్స్లో యూజ్ చేస్తామండి. యాక్చువల్గా ఇవి ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ ఏలోనో మ్యాథ్స్ బి పేపర్లోనే ఉంటాయి ఇవి. కానీ మన ఐఐటిలో వీటిని కూడా ముందే యూజ్ చేస్తాం. ఓకేనా. d/dt ఆఫ్ p మీన్స్ మొమెంటం. మొమెంటమ్స్ 2 types, ఫైనల్ మొమెంటం, ఇనిషియల్ మొమెంటం. మొమెంటం మీన్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటం. మొమెంటం ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎ లెటర్ p. మొమెంటం డైమెన్షనల్ ఫార్ములా. మొమెంటం కూడా మనం డైమెన్షనల్ ఫార్ములా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొమెంటం ఫార్ములా p ఈక్వల్ టు mv. మొమెంటం ఫార్ములా p ఈక్వల్ టు mv. SI యూనిట్ ఆఫ్ మొమెంటం kg, SI యూనిట్ ఆఫ్ వెలాసిటీ kg మీటర్ పర్ సెకండ్. సేమ్ దీనికి కూడా మనం డైమెన్షనల్ ఫార్ములా డెరైవ్ చేయొచ్చు. m రిప్రజెంట్ లెంత్ l⁴1, kg రిప్రజెంట్ మాస్ m⁴1, 1/s మీన్స్ t⁻−1. దిస్ ఈజ్ మొమెంటం డైమెన్షనల్ ఫార్ములా. మొమెంటం ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. మొమెంటం ఫార్ములా p ఈక్వల్ టు mv. దీని నుంచి మనం f ఈక్వల్ టు ma డెరివేషన్ని డెరైవ్ చేయొచ్చు. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. మీన్స్ ఇట్ ఈస్ యాక్సలరేషన్. d/dt మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ v - u, చేంజ్ ఇన్ వెలాసిటీ. హియర్ v ఈజ్ ఫైనల్ వెలాసిటీ, u ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ. f ఈక్వల్ టు ma. దీనిలో యాక్సలరేషన్ ప్లేస్లో మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ఫోర్స్ సెకండ్ ఫార్ములా, దిస్ ఈజ్ ఫోర్స్ థర్డ్ ఫార్ములా. మన కైనమెటిక్స్లో వీ హ్యావ్ వన్ ఫార్ములా, v² - u² ఈక్వల్ టు 2as. దీని నుంచి a ఈక్వల్ టు v² - u²/2s. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే f ఈక్వల్ టు m ఆఫ్ v² - u²/2s. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ ఫోర్స్. SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్, CGS యూనిట్ ఈజ్ డైన్. SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్, CGS యూనిట్ ఈజ్ డైన్. నెక్స్ట్ ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా l⁴1, m⁴1, t⁻−2.
Next, for Newton and Dyne relation. Newton and Dyne relation. 1 Newton equal to 10 power 5 dynes. 1 dyne equal to 10 power minus 5 Newton. దీన్ని మనం ఎలా డెరైవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఫోర్స్ ఫార్ములా రాసుకోవాలి. F ఈక్వల్ టు MA. SI యూనిట్ ఆఫ్ మాస్ kg. SI యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 1 kg ఈక్వల్ టు 1000 grams. 1 meter ఈక్వల్ టు 100 centimeters. దీన్ని ఎలా రాసుకోవచ్చు 10 cube into 10 square. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ డైన్. 10 power 3 plus 2. 10 power 5 dyne. 1 Newton equal to 10 power 5 dyne. 1 dyne equal to 10 power minus 5 Newton. Okay. Students, all of you understand? Today class completed. Tomorrow we will discuss another topic.